ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, బిడ్డా, రాత్రిలోపు వింటే నీ బాధలను తొలగించి, ఎప్పటి నుంచో నువ్వు ఆశపడుతున్నా నీ శివయ్య దర్శనం కలిగిస్తాను. నీ శివయ్యపై నమ్మకంతో ఇది ఇప్పుడే, ఈ క్షణమే విను. మీ ఇంట శివయ్య అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. మరి అందుకు నువ్వు సిద్ధమే కదా? ఇక ఎందుకు ఆలస్యం, ఎందుకు నిర్లక్ష్యం? జాగ్రత్తగా నీ పరమశివుడు నీతో ఏం చెప్పాలనుకుంటున్నారో విను. నీ సమస్యలు, బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేనని బాధపడుతున్నావు కదా? అందుకే నేను వచ్చాను. నీ మనసులో ఉన్న ఆందోళన, నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీకు కలిగే భయం అన్నీ నాకు వినిపిస్తున్నాయి, కనపడుతున్నాయి. ఎందుకంటే నేను నిన్ను సృష్టించిన శక్తి నేనే. ఈరోజు నేను నిన్ను కలవడానికి వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు కదా, నా పరమశివుడు కైలాసంలో కూర్చొని నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అని. నన్ను ఎందుకు వదిలేశాడు, ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదు అని బాధతో ఏడ్చావు కదా? నీ గుండెల్లో ఏదో తెలియని నొప్పి ఉంది, నీ ఆత్మలో సందేహం ఉంది. కానీ భక్త, నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు. నువ్వు కన్నీరు కార్చిన ప్రతి క్షణం ఆ కన్నీరుని నేను నా కంటిలో దాచుకున్నాను. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, నీ విలువను తగ్గించినప్పుడు, నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది. నీ బాధ నాకు తెలియకుండా ఉంటుందా? నువ్వు ఎన్నోసార్లు అనుకుని ఉంటావు, నా శివుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు, అసలు నేను ఏం తప్పు చేశాను, ఎందుకు ఈ కష్టాల్ని నాకు ఇచ్చాడు అని. అందుకు సమాధానం చెబుతాను విను. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ పరమశివుడు ఎందుకు నాకు ఈ కష్టాలు అని నువ్వు అంటున్నావు కదా? పరీక్ష అంటే పరిణతమ్మ. నీలో బలాన్ని తెలుసుకుంటున్నాను. ఆ బలం నీకు తెలియదు. అందుకే నేను కొన్నిసార్లు నిన్ను బాధలోకి నెడుతున్నాను. అదే బాధ నీ ఆత్మను మలిచి నీ శివత్వాన్ని వెలికి తీస్తుంది. ఏం జరిగినా నీ మంచికే. చూడు, చంద్రుడు చీకటిలో ప్రకాశిస్తాడు, గంగ పర్వతాన్ని దిగి సాగే నీరు అవుతుంది. అలానే నీవు కూడా కష్టాలు దాటితేనే దివ్యమైన శక్తిగా మారగలవు. నువ్వు అనుకుంటున్నావు కదా, అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఎందుకని ఇంతలా బాధలో ఉన్నాను. నాతో పుట్టినవారు, నా తోటి స్నేహితులు అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారే, కానీ నేను మాత్రం మిమ్మల్నే నమ్ముకుంటూ శివ శివ అంటున్నాను కదా. మరి ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు ఒంటరి అయ్యావని బాధపడుతున్నావు కదా? అయితే విను. నేను ఒంటరిగా ఉన్నాను అని నీ జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎవ్వరూ నీతో శాశ్వతంగా ఉండరు కదా. ఆ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు ఇవేమీ శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం. నీలో ఉన్న శివభక్తి మాత్రమే శాశ్వతం. నువ్వు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా సరే, నేనున్నానని ఎవ్వరూ నీకు ధైర్యం చెప్పరు. నువ్వు ఏ బంధువుల కోసమైతే ఏ భవిష్యత్తును బాధలతో నింపుకున్నావో ఆ బంధువులు నీకు తోడుగా ఉండరు. ఎవరి పనిలో వాళ్ళుంటారు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఒక్కరూ అడగరు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఎవ్వరి గురించి ఆలోచించకు. కానీ ఎవరైనా నీతో లేకపోయినా నీ శ్వాసలో నేనుంటాను. నీ మనసు ఎంత బాధతో నిండిపోయిందో ఇప్పుడు నాకు తెలుసు. నువ్వు రోజూ నా ముందుకు వచ్చి, శివయ్య, నాకు కాస్తంతైనా మనశ్శాంతినివ్వు అని ప్రార్థిస్తున్నావు కదా. నీ మాటలో కపటం కూడా నాకు కనిపిస్తుంది. నువ్వు ఎంతో మనసు నిండుగా, ఎంతో బాధతో నన్ను అడుగుతున్నావు.
నీ జీవితంలో ఇప్పుడు నిశ్శబ్దం ఉంది. అలానే కాస్త బాధ కూడా మేల్కొనుంది కదా. కానీ గుర్తుపెట్టుకో, ఇది అందం కాదు, అంతం కాదు, ఆరంభం. నిన్ను పట్టించుకోని వారు, నిన్ను వద్దనుకున్నవారు, నువ్వు లేక నేను ఉండలేను అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను తక్కువగా చేసిన వారు నీ ఎదుగుదలను చూసి తల వంచుతారు. అప్పుడు నమ్ముతావు. నువ్వు నీకు అందరూ కృతజ్ఞత చెబుతావు. ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీళ్లు, నీ బాధే నీకు బలం. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కదా, రాత్రులు నిద్రలేక అల్లాడిపోతున్నావు కదా. కానీ ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే రేపు సుఖపడడానికి అని గుర్తుపెట్టుకో. నేనే మార్గం వేస్తున్నాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ చీకటికి కూడా ఒక ఉదయం ఉంటుంది. ఆగిపోకు. నీ అడుగులు ఎంత చిన్నవైనా ముందుకు వెయ్యి. నీ దారిని నేను ఏర్పరుస్తాను. కష్టాలు వస్తే ఏమాత్రం కోపం తెచ్చుకోకు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే బాధలు తగ్గవు కదా. ఆ కన్నీరు నీ బలాన్ని కడిగేస్తుంది. దానికి బదులు ఆ కన్నీరుని నీ శక్తిగా మార్చుకో. ఏం జరిగినా ఆనందంగా స్వీకరించు. జీవితంలో జరిగేది నీకు వ్యతిరేకం కాదు, నీ కోసం జరుగుతుంది. చూడు, ఒక తల్లి తన పిల్లవాడిని పెంచడానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కాపాడుతుందో, అలానే నేను కూడా నీ కష్టాన్ని కాపాడుతున్నాను. నీ బాధలోనే నీ పరిణితి ఉంది. ఒకరోజు నువ్వు వెనక్కి చూసి అర్థం చేసుకుంటావు. ఈ కష్టమే లేకుండా ఉంటే ఈ బలం నీలో మేల్కొనేది కాదు. ఎవరైనా సరే వెనక్కి నెట్టినా నీవు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళు. నిన్ను ఎవ్వరూ కూడా ఏమాత్రం గుర్తించకపోయినా నేను చూస్తున్నాను. నీవు వదిలిపెట్టిన ప్రతి ఆశ కొత్త రూపంలో నీకు వస్తుంది. నీవు ఎదురు చూస్తున్న అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ కళ్ళ ముందు కొత్త ప్రపంచం ఉంది. అది నీ కృషికి ఫలం. ఇప్పుడు నీవు నీ జీవితాన్ని భారం అనుకుంటున్నావు, కానీ రేపు అదే నీ గర్వకారణమవుతుంది. అందుకే పడిపోకు. నీ ఆత్మలోని శివత్వాన్ని గుర్తు చేసుకో. నువ్వు చిన్నవాళ్ళవి కాదు, బలహీనుడివి అంతకన్నా కాదు. నీ లోపల నా లోకముంది. నేనే నీలో ఉన్నాను. కష్టమొస్తే నా శివుని పరీక్ష అనుకో. ఎందుకంటే నేను పరీక్షిస్తేనే నీ ఆత్మకు పరిమళం. ధైర్యంగా ఉండు, భయపడకు. నీకైన సమయం వస్తుంది. ఆ క్షణం నువ్వు గెలవడం కాదు, నీ జీవితమే మారుతుంది. కష్టం ఫలిస్తుంది. నీ నిశ్శబ్దం వాదన అవుతుంది. నీ కన్నీరు కాంతిగా మారుతుంది. అందుకే రోజు లేచిన వెంటనే అలానే నిద్రించే ముందు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ప్రశాంతంగా నా నామాన్ని 3 సార్లు పఠించు చాలు. అది నీకు కొండంత బలాన్ని ఇస్తుంది. నువ్వు ఏం చేయాలో దారి చూపుతుంది. ఏదైనా జరిగినా శివుడు నీతోనే ఉన్నాడు, నీ వెన్నంటే ఉన్నారు. నీ ప్రతి అడుగులో నేనున్నాను. నువ్వు నడుస్తూ నేలను తాకిన అడుగులో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది. పడిపోతే నేను లేపుతాను. నువ్వు భయపడితే నేను నీలో ధైర్యమవుతాను. నీ పని ఇంకా పూర్తవలేదు. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళు. వెలుగు ఉంది. మబ్బులు కప్పిన వెలుగు నీకోసమే వేచి ఉంది. నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి వస్తారు. నీ కష్టం సుఖంగా మారుతుంది. నీ పేరు ప్రపంచం పలుకుతుంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నీ వెంటే ఉంటాను. నువ్వు చూడకపోయినా అన్నిటినీ నేను అడ్డుకుంటాను. ప్రతి బాధను శాపంగా కాపాడుకుంటూ శివుని ఆశ ఆహ్వానంగా భావించు. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు మనిషి లోపలికి చూస్తాడు. ఆ లోపల విరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ భయపడకు. నీ లోపల ఈ శివశక్తి ఉంది. ప్రతి కష్టం ఒక దారి మాత్రమే. ఆ దారిలో నువ్వు నడుస్తున్నావంటే నేను నీ పక్కనే ఉంటాను. నీ బలం పరీక్షించడానికి అని. నాపై నమ్మకం ఉంచు. ఇంత కష్టం ఇచ్చాను అంటే నీ ఆత్మ అంత పెద్దదని నాకు తెలుసు. ఇకపై నువ్వు ఇలా అనుకోవద్దు. శివుడు నిన్ను అస్సలు మర్చిపోడు. నేను నిన్ను పరీక్షిస్తున్నాను, కానీ నీ మీద ప్రేమతోనే ఉన్నాను. ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు నిశ్శబ్దంగా కూర్చో. అప్పుడు నా స్వరం నీకు ఖచ్చితంగా వినపడుతుంది.
నా దివ్యమైన తేజస్సు నీ కంటపడుతుంది. ఇక నువ్వు కంగారు పడకుండా భయపడకుండా సంతోషంగా వెళ్ళు. ధర్మ మార్గంలో నువ్వు వెళ్తున్నావు కదా, ఇక ఆ మార్గంలో నీ శివుని ఆనవాళ్ళు నీకు ఎన్నో కనిపిస్తాయి. జాగ్రత్తగా వాటన్నిటిని నువ్వు చూసుకుంటూ వెళ్తే పూర్తి నీ లక్ష్యమేంటో నీ గమ్యమేంటో నీ కంటపడుతుంది. ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ శివుడు ఎప్పటికీ నీతోనే ఉంటారు. నీ చెయ్యి అస్సలు వదలరు. ధైర్యంగా వెళ్ళు. సో ఇది అండి ఈరోజు ఆ పరమశివుని సందేశము. ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. అందరూ కూడా ఖచ్చితంగా ఓం నమ శివాయ అయితే కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.